ఇదేంటో టపియోకా అంట. వామ్మో, నేను ఫస్ట్ చూసి ఇది స్వీట్ పొటాటో అనుకున్నా, కానీ కాదంట. వాళ్ళు తింటున్నారు అలా ఉడకబెట్టుకొని వాళ్ళు. నేనేమో ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ బనానా, ఏం టపియోకా అంట. ఏంటో ఇది बहुत हार्ड है. How it is taste? Sweet है क्या? Sweet? No sweet. With chutney you are eating? అమ్మ బాబో ఏనో తేడాగా ఉంది నాయనోయ్. వాట్ ఈస్ దిస్? మిర్చి? ఓడి అమ్మ. ఏంటో ఇది భయంగా ఉంది నాకు తినాలంటే. ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్నూను ఈ ఉలవలు ఉంటాయి కదండి, వీటిని బాగా వేయించి ఒక బట్టలో వేసి ఒక పౌడర్ లాంటిది మన బాడీ మీద రాసి ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుందో అక్కడ దీంతో రబ్ చేస్తారనమాట. సో దట్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతారు, అండ్ బాడీ పెయిన్స్ ఏమున్నా సరే బాగా తగ్గుతాయని చెప్పారనమాట. సో అదే ఇక్కడ ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. మధ్యాహ్నమే నానేసి పెట్టారు వీటిని, తర్వాత కుక్కర్లో 3 విజిల్స్ రానిస్తారంట. ఇందులో చాలా రకాల మిల్లెట్స్, ఫ్లాక్స్ సీడ్స్, పెసర్లు, సగ్గు బియ్యము, చియా సీడ్స్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి చాలా చిన్నగా ఉన్నాయి చియా సీడ్స్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఫ్రెండ్స్? ఏంటి గుండు ఫ్రెండ్, ఏం కావాలి ఫ్రెండ్? ఆకలేస్తుందా ఫ్రెండ్? ఇక్కడికి వచ్చాక ఏడింటికి ఆకలేస్తుంది. మేము నిన్న ఇక్కడ చిన్నగా వాక్ చేస్తూ మామిడికాయ తెంపుకున్నాము. దాని నస ఉంటుంది కదండి, అది చేతికి అంటింది. దాన్ని ఇలా అనుకున్నాను ఫేస్ మీద, ఫుల్గా కాలిపోయింది. 1 2 3 ఎవరో కాల్చినట్టుగా వాత పెట్టినట్టుగా. ఇవి అంత డేంజరస్ అనమాట మామిడికాయ సోనా. సో జాగ్రత్త. సర్వింగ్ మీ కంజీ విత్ ఆమ్లా ఇంకా కోకోనట్ చట్నీ, ఉసిరికాయ కొబ్బరి చట్నీ. ఈసారి ఎక్కువ వచ్చేసి ఇవాళ కొంచెం, నిన్న చాలా జారుగా ఉంది, ఇవాళ కొంచెం థిక్గా ఉంది. ఈ కన్సిస్టెన్సీ బాగుంటుంది. నిన్న మరీ జారుగా ఉంది కదా తనుష్, మొన్న అయితే కరెక్ట్గా. ఇవాళ కూడా అలాగే ఉంది, కరెక్ట్గా ఉంది. అలా చెప్తాను, కొంచెం వేడిగా ఉంది. ఇలా పచ్చడి తీసుకోవాలి, కొంచెం కంజి కొంచెం తీసుకొని. బాగుందండి. నేను డే 1 నుంచి కంజీ తింటున్నాను, 3 days నుంచి కంటిన్యూస్గా కంజి తింటున్నా. బాగుంది. నేను నిన్న తిన్న కంచి నాకు నచ్చక వీరికి కడుపు తిప్పింది కొంచెం, అందుకని వాళ్ళ మళ్ళీ వీరికి రైసే పెట్టమన్నాం మేము. మొన్న రైస్ తిన్నాను నైట్, నిన్న కంజి నా దగ్గర టేస్ట్ చేసి బాగుందన్నాడు. ఇంక ఇవాళ మటుకు భయపడి కంజి వద్దు నాకు అన్నమే కావాలి.